హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ జగదీష్ మావెల్ల, ఆర్థోపెడిక్ సర్జన్. ఇంతకుముందు నేను ఒక వీడియోలో ఆర్థోపెడిక్ సర్జన్ ఇంతకుముందు నేను ఒక వీడియోలో పిఆర్పి ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది అంటే అవసరం లేదు అన్నట్టుగా చాలా మంది కన్వే అయింది. అది కన్వే అయ్యి చాలా మంది కమెంట్స్ లో కూడా ఈ పిఆర్పి అనేది స్కామ్స్ అట్లా ఇట్లా అని చెప్పారు. ఇంకా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఒక నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకునే పేషెంట్ కి పిఆర్పి ఒక రిప్లేస్మెంట్ అనేది ఎక్కడ కూడా నేను చెప్పలేదు. ఇంకా అసలు అది కరెక్ట్ కూడా కాదు. ఇంకా అసలు అయితే యాక్చువల్ గా పిఆర్పి అనేది జస్ట్ అసలు మన ఆర్టికులర్ కార్టిలేజ్ ఏదైతే మనకు ఆర్థరైటిస్ లో ఆర్టికులర్ కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయి అరిగిపోతుందో దానికి బ్లడ్ సప్లై ఉండదు అసలు. అలాంటి బ్లడ్ సప్లై లేని దానికి మళ్ళీ మనము ఈ పిఆర్పి అనేది కూడా బ్లడ్ ఇంకా ఆ ప్లేట్లెట్స్ కూడా అది తీసుకొని మనం మళ్ళీ ఇస్తే అది ఎట్లా రీగ్రో అవుతుంది అసలు ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా లేదు అసలు. అయితే జస్ట్ పిఆర్పి అనేది ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ మాత్రం అంతే. పిఆర్పి కూడా ఒక ఆప్షన్. అది స్టార్టింగ్ స్టేజ్ లోనే అది ఇవ్వడం వల్ల దాంట్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్, ఆ ప్లేట్లెట్ లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, ఆ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ తగ్గించి ప్లస్ ఆ చుట్టూతో ఉండే స్ట్రక్చర్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంతేగాని డిసీజ్కి ఏదైతే జబ్బుకి ఆ ఆర్థరైటిస్ ఏదైతే అరిగిపోతుందో ఆ అరిగిపోయిన దాన్ని వెనక్కి రీగ్రో చేస్తుంది, మళ్ళీ దాన్ని తయారు చేస్తుంది, మళ్ళీ మనకు స్మూత్గా వచ్చేస్తుంది అనేది ఎక్కడ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. అది కరెక్ట్ కూడా కాదు అసలు అయితే. అండ్ ఈవెన్ పిఆర్పి ఇంజెక్షన్స్ కూడా చాలా తక్కువ ఖర్చులో అయ్యేటివి. చాలా మంది వేలలో లక్షల్లో ఉంటున్నారు కానీ అసలు చాలా తక్కువ ఖర్చులో అయ్యేటివి. అది ఓన్లీ ఇన్ఫ్లమేషన్ అంటే ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ వల్ల నొప్పి కూడా ఉంటుంది. ఇంకా అసలు ఆ నొప్పి కూడా కొన్నాళ్ళు పాటు తగ్గించడానికి యూజ్ అవుతుంది. కానీ పిఆర్పి అనేది నీ రీప్లేస్మెంట్ కి రిప్లేస్మెంట్ ఎప్పటికీ కాదు. అసలు సర్జరీ చేసుకునే వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తే ఆ సర్జరీ అవసరం లేదు అనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు. ఇంకా అసలు వాటిని నమ్మకండి.